ఢిల్లీలో జరగబోయే శాసనసభాపక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉంది. రోజుకొక ఉచిత హామీతో ఢిల్లీ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఉచిత హామీలు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ను మించిపోయిన ఆప్ మహిళలకు నెలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఉచితంగా ఇస్తానని, అలానే 60 సంవత్సరాల పైబడిన వారందరికీ ఉచిత వైద్య సదుపాయాలని అటు ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఇటు ప్రైవేటు హాస్పిటల్స్లో కానీ కలిగింపజేస్తానని హామీలు గుప్పించింది. హామీలు గుప్పించడమే కాకుండా ఆప్ కార్యకర్తలు ఇల్లిల్లు తిరుగుతూ ఈ పథకానికి అర్హులైన వారి నుంచి వివరాలను సేకరించడం ప్రారంభించారు. ఈ వివరాల సేకరణ అనధికారికమంటూ, ఇది అనైతికమంటూ కాంగ్రెస్ బీజేపీలు లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు ఇస్తే దాని మీద విచారణ జరుగుతోంది. విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా ఆప్ మరొక ఉచిత హామీని ప్రకటించింది. దేవాలయాలలో పనిచేసే పూజారులు, అలానే గురుద్వారాలలో ఉండే గ్రంథీలకు నెలకు 18,000 రూపాయలు భత్యం ఇస్తానని ప్రకటించింది. ఇవ్వడమే కాకుండా పూజారులు మరియు గ్రంథులకు సంబంధించిన వివరాలను సేకరించడం ప్రారంభించింది. ఇప్పటికే ఇలా వివరాలు సేకరించడంపై విచారణ జరుగుతున్న వేళ ఆప్ చేపట్టిన ఈ మరో వివరాల సేకరణ కార్యక్రమం మరింత వివాదానికి దారితీస్తోంది. ఇలా ఒకదానిపై ఒకటి, ఎందుకంటే గత ఎన్నికల సమయంలోనే ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, ఉచిత విద్య ఇలాంటి ఎన్నో ఉచితాలతో ఆప్ ఢిల్లీ ప్రజలను, ముఖ్యంగా ఢిల్లీ స్లమ్స్లో ఉన్న ప్రజలను తన వైపు తిప్పుకుంది. గత 2 సార్లు విజయాన్ని సాధించడంలో సఫలీకృతమైంది. ఈ దిశలోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తు తెంచుకున్న ఆప్ మరిన్ని ఉచిత పథకాలకు స్వీకారం చుట్టింది. ఈ ఉచిత పథకాలన్నింటికీ నిధులు ఎలా వస్తాయన్న విషయాన్ని మాత్రం ఢిల్లీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. ఢిల్లీ ధనిక ఆదాయం ఉన్న రాష్ట్రమని, ఈరోజు వరకు ఇన్ని ఉచితాలు ప్రకటించిన ఢిల్లీ బడ్జెట్ లోటు బడ్జెట్గా మారలేదని, ఢిల్లీ సర్ప్లస్ స్టేట్ అని ఆప్ వాదిస్తోంది. కానీ వివరాలను నిశితంగా పరిశీలిస్తే ఆప్ ప్రకటించిన పలు హామీలను నెరవేర్చడంలో వెనకబడి ఉంది. గతంలోనూ మహిళలకు గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 1,500 రూపాయలు నెల ఇస్తామని చెప్పిన ఆప్ ఇంతవరకు దానిని నెరవేర్చలేదు. ఈ సందర్భంలోనే ఇప్పుడు 2,500 ఇస్తానని ఆప్ ప్రకటించడాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి. గత 10 ఏళ్లుగా మసీదుల్లో ఉన్న ఇమాంలకు, చర్చీలలో ఉన్న ఫాదరీలకు భత్యాన్ని ఇస్తున్న ఆప్ గత 15 నెలల కాలంలో అటు మసీదులకు, పాస్టర్లకు ఎంతో బకాయి పడి ఉంది. ఆ బకాయిలు చెల్లించడంలో విఫలమైంది. ఇప్పుడు కొత్తగా దేవాలయంలోని పూజారులకు, గురుద్వారాల్లోని గ్రంథీలకు కూడా మొత్తాన్ని ఇస్తానంటోంది. మరి ఆ బకాయిలు సంగతి తేల్చకుండా ఇప్పుడు కొత్త పథకాన్ని అమలు చేయడం ఏమిటని ఇమాములు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వీటన్నిటిపై
ఆప్ వద్ద ఏమాత్రం సమాధానం లేదు. ఢిల్లీలో నిధులు ఉన్నాయని, ఇప్పటి వరకు తాము పథకాలని నెరవేర్చామని, భవిష్యత్తులోనూ వీటిని నెరవేరుస్తామని మొండిగా వాదిస్తూ ముందుకెళ్తోంది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు 100 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాలి. ఎందుకంటే ఢిల్లీ దేశంలోనే మహిళలకు ఉచిత రవాణా వ్యవస్థ ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం. ఆ ఉచిత రవాణాకు సంబంధించిన ఖర్చును ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ రవాణా సంస్థకు చెల్లించాల్సి ఉండగా అది సరైన సమయంలో చెల్లించకపోవడంలో రవాణా సంస్థ చాలా ఇబ్బందులు పడుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థల వ్యవహారం కూడా అలానే ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఉచిత విద్యుత్ పంపిణీ జరుగుతోంది, కానీ ఉచితంగా విద్యుత్ కొనుగోలు చేయడానికి మాత్రం కుదరదు. దానికి అయ్యే ఖర్చును విద్యుత్ సంస్థలే భరించాల్సి వస్తుంది. ఆ ఖర్చును ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదు. అలా ఎన్నో పథకాలను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్నా దానికి సంబంధించిన నిధులను ఆ పథకాలను అమలు చేస్తున్న సంస్థలకు కానీ లేదా విభాగాలకు కానీ తిరిగి ఇవ్వడంలో తీవ్రమైన జాప్యం చేస్తోంది. ఇదంతా కూడా నిధుల సర్దుబాటు, నిధుల కొరత కారణంగానే జరుగుతోందనేది విపక్షాల ఆరోపణ. అలాంటి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు చెడామెడా ప్రకటిస్తున్న ఈ ఉచిత హామీ పథకాలు, వాటికి నిధులు ఎలా వస్తాయి అన్న విషయాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నోటిఫికేషన్ విడుదలకు చాలా రోజుల ముందే తన అభ్యర్థులను ప్రకటించిన ఆప్ వరుసగా ఉచిత హామీలను రోజుకొకటి ప్రకటిస్తూ ముందుకు సాగుతోంది. ఇక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లు కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ఆప్ ప్రచార శైలిని అందుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు. ఆప్ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కొనే ప్రయత్నము చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నూతన సంవత్సరంలో జరగబోయే మొట్టమొదటి పోరు ఆప్ యొక్క భవితవ్యాన్ని, ఈ ఉచిత హామీల పథకం యొక్క అమలును తేల్చనుంది.